జూనియర్ ఎన్టీఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిన ఆయన తెలుగు రాష్ట్రాలను కాదు దేశవ్యాప్తంగా ఇప్పుడు భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమాలో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమా నుంచే తనదైన యాక్టింగ్, డాన్స్, ఫైట్స్, సాంగ్స్, డైలాగ్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ ఆల్రౌండర్గా దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇలా సుదీర్ఘకాలంగా తనదైన చిత్రాలతో సందడి చేస్తున్నాడు అతను. ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు కొడుతూ దూసుకుపోతున్నాడు. ఈ ఊపులోనే పాన్ ఇండియా ప్రాజెక్ట్స్లో భాగం అవుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్ గురించి సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న యంగ్స్టర్స్ లో కొద్ది గొప్ప విషయం ఉండి సత్తా ఉన్నవాడు ఎవరన్నా నటుడు ఎవరన్నా అంటే వాడే జూనియర్ ఎన్టీఆర్. ఒకప్పుడు వరుస పరాజయాలతో ఇబ్బంది పడిన జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ అనే సినిమాతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వరుసగా నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత, వీరరాఘవ, త్రిబుల్ వంటి హిట్లను అందుకున్నాడు. ఇలా డబుల్ హ్యాట్రిక్ తో తన రేంజ్ ను పెంచుకున్నాడు. వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతూ దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు అతడు దేవర్ అనే చిత్రంలో కనిపిస్తున్నాడు. ఆయన అందుకే ఆయన పిచ్చోడేం కాదు. రామరావు ఒళ్ళో కూర్చొని బొట్టు పెట్టి రామారావు అని పేరు పెట్టి 2 పార్టులుగా రాబోతున్న ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కాబోతోంది. వచ్చే ఏడాదిలో ఈ మూవీ 2వ పార్ట్ కూడా రాబోతుందని తెలుస్తోంది. ఇక దేవర మూవీని ఇప్పటికే దాదాపుగా పూర్తి చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇది పట్టాలపై ఉండగానే బాలీవుడ్లో వార్ 2 అనే చిత్రాన్ని స్టార్ట్ చేసేశాడు. వీటితో పాటు అతడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక మూవీ చేయబోతున్నారు. దీన్ని వచ్చే ఆగస్టులో మొదలు పెడుతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా తెలిపింది. ఇది మాత్రమే కాదు, మరిన్ని ప్రాజెక్ట్స్ చేయనున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి నటుడు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడి టాలెంట్ గురించి సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా కొనియాడుతుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి మాట్లాడారు. అంతేకాదు ఇప్పుడున్న యంగ్ హీరోల్లో ఎన్టీఆర్ తర్వాతనే ఎవడైనా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజా ఇంటర్వ్యూలో కోటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇప్పుడున్న యంగ్ స్టార్లలో కొద్ది మంది మాత్రమే సత్తా ఉన్న వాళ్ళంటూ కొనియాడారు. వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. నా ప్రకారం వాడి తర్వాతనే ఎవడైనా. రామారావు గారు పిచ్చోడేం కాదు, విషయంలో ఉన్నవారు కాబట్టే వారిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని బొట్టు పెట్టి మరీ పేరు పెట్టారంటూ ఆసక్తికరమైన విషయాలను స్పష్టం చేశారు కోటా శ్రీనివాసరావు.